హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ మీకోసం. నేను మీ మృదుల. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. మనం ఉదయం లేచినప్పటి నుంచి క్షణమైన తీరిక లేకుండా ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటాము. కొంతలో కొంత టైం అయినా మన గురించి మనం స్పెండ్ చేసుకోవాలంటే చాలా కష్టం కదా! చాలామందికి మధ్యాహ్నం పడుకోవడం అలవాటుగా ఉంటుంది. నిజమే. ఉదయం లేచినప్పటి నుంచి చక్రంలా తిరిగే మనం కొంత టైం అయినా విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కానీ వారంలో 1, 2 రోజులు ఇలా మధ్యాహ్నం పడుకోకుండా చాలా పనులను మనం చేసుకొనవచ్చు. ఈ ఎండాకాలంలో నిద్ర తక్కువగానే ఉంటుంది. అందరికీ ఏమో కానీ నాకు మాత్రం మధ్యాహ్నం పడుకోవాలంటే నిద్ర పట్టదు. అయినా మన ఆడవాళ్లకు ఇంట్లో ఏదైనా పని బ్యాలెన్స్ ఉంది అనంటే నిద్ర ఎలా పడుతుందండి? అది చేసే వరకు మనకు నిద్ర పట్టదు కదా! కలలో కూడా అదే పని గుర్తొస్తూ ఉంటుంది. నిజమే కదా! పనులను ప్లానింగ్‌గా చేసుకుంటూ, టైంని సేవ్ చేస్తూ ఉంటే మనకు ఎక్కువ టైమే దొరుకుతుంది విశ్రాంతి తీసుకోవటానికి. ఈ ఎండాకాలంలో మనం చాలా పనులనే చేసుకోవచ్చు. కొన్ని పనులను చేసుకుంటే మనకు సంవత్సరం మొత్తం కూడా అవి యూజ్ అవుతాయి. అవి ఏంటి అనేది ఈ వీడియో చివరి వరకు చూసేయండి. అంతకంటే ముందు మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. ఒక్క లైక్ చేయటం వలన నాకు చాలా మోటివేషన్‌గా ఉంటుంది. మీరందరూ సపోర్ట్ చేయటం వల్లనే నేను ఇంతవరకు రాగలిగాను. ఇంకా కొంతమంది లైక్ అయితే చేయటం లేదు. ప్లీజ్ లైక్ ఇచ్చేయండి. ఈరోజు మధ్యాహ్నం అయితే నేను పడుకోకుండా బాల్కనీనంతటిని క్లీన్ చేసుకున్నాను. ఎలా క్లీన్ చేసుకున్నాను అనేది చూసేయండి. ఇంకా ఏవైనా కొత్త ఐడియాస్ ఉంటే మాత్రం నాకు సజెస్ట్ చేయండి. ఇక్కడ గ్రీన్ మ్యాట్ అయితే పెట్టి నేను కొన్ని మొక్కలను పెట్టుకున్నాను కదా! వాటర్ వేయటం వలన కొంతవరకు లీక్ అయ్యి అదంతా మట్టిగా వచ్చేసింది. ఇంకా ఆకులు కూడా రాలి అదంతా కూడా అయిపోయింది. ఇక్కడ మాకు డస్ట్ ఎక్కువగా వస్తుందని చెప్పాను కదండీ! సో, మొత్తం అంతా బాల్కనీ అంతా కూడా డస్ట్ ఎక్కువగా పేరుకుపోయింది. మనం ఎంత శుభ్రం చేస్తున్నా కూడా ఎంత డస్ట్ వస్తుంది అనంటే అది పొల్యూటెడ్ ఏరియా అనే అనుకోవచ్చు. ముందు వీడియోస్‌లో చెప్పాను కదా అండి! మాకు ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ చాలా దగ్గరగా ఉంటాయి అని. అవి దగ్గర కావటంతో మేముండే ఏరియాలోని బసెస్ కానీ, లారీస్ కానీ చాలా హెవీ వెహికల్స్ అన్నీ తిరుగుతానే ఉంటాయి. దానివల్ల పొల్యూషన్ అవుతుంది. పొల్యూషన్‌తో పాటు డస్ట్ కూడా ఇంట్లోకి ఎక్కువగా వస్తూ ఉంటుంది. అందుకనే నేను ఎంత క్లీన్ చేసినా కూడా డస్ట్ అలా వస్తూనే ఉంటుంది. నేను క్లీన్ చేస్తూనే ఉంటాను. తప్పదు కదా అండి! ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం మన చేతిలోనే ఉంది కదా! ఇంటిని ఎంత శుభ్రంగా చేసుకుంటే మన ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం కూడా అంత బావుంటుంది. మనకు ఎంత కంఫర్ట్‌గా ఉంటే అంత హెల్త్ ఇష్యూస్ వస్తాయి అని చెప్పి మనం గమనించుకోము. కంఫర్ట్ కోసమే ఆలోచిస్తాము. కదా! ఎంతమంది నా మాటకు అగ్రీ అవుతారు? చాలామంది మీకేంటి సిటీకి మధ్యలో ఉన్నారు. అన్నీ దగ్గరనే కదా! ఇంకేంటి ప్రాబ్లమ్ అని అనుకుంటారు. కానీ అదే పెద్ద ప్రాబ్లమ్ అండి. సిటీకి మధ్యలోనే ఉన్నాం. సౌకర్యాలన్నీ బావున్నాయి. ఇక్కడ వాతావరణం మొత్తం కలుషితమే. చెట్లు ఉండేవి ఎక్కువేనండి. ఇక్కడ రైల్వే క్వార్టర్స్ మొత్తం చెట్లు ఎక్కువగానే ఉండేవి. కానీ వాటిని గూడా కొట్టేస్తున్నారు. తరువాత మాకు సెంట్రల్ పార్క్ దగ్గరగానే ఉంది. దాంట్లో పెద్ద పెద్ద చెట్లు ఉండేవి. ఎందుకంటే అది ఒకప్పుడు సెంట్రల్ జైల్ కనుక. అందులోని ఎన్నో సంవత్సరాల పెద్ద చెట్లుంటాయండి. వాటిని ఉంచారో, కొట్టేశారో అయితే నేను చూడలేదు. డెవలప్‌మెంట్ కని చాలా చెట్లనే కొట్టేశారు. ఇంకా ఆక్సిజన్ మాకెక్కడి నుంచొస్తుందండి? పీల్చే గాలంతా కలుషిత గాలే మేము పీలుస్తున్నాము. దాని వలన చాలా ఆరోగ్య సమస్యలే వస్తాయి. అలా రాకుండా ఉండాలి అనంటే మనం కొన్ని జాగ్రత్తలను తీసుకుంటే మన హెల్త్ బావుంటుంది. ఇంట్లో వాళ్ళ హెల్త్ కూడా చాలా బావుంటుంది. అదేంటి అంటారా? ఇంట్లోనే చిన్న గార్డెన్‌ని మనం ఏర్పరచుకోవచ్చు. చూడటానికి కంటికి ఇంపుగా ఉంటుంది. దాని వలన అంతో ఇంతో ఆక్సిజన్ వస్తుంది కదా! మనం పెంచేవి పెద్ద పెద్ద చెట్లనైతే కాదు కదా! కొన్ని కొన్ని మొక్కలు. వాటి నుంచి వచ్చేది కూడా మనకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. అటువంటి నా చిన్న గార్డెన్‌ని ఈరోజైతే క్లీన్ చేసుకున్నానండి. దాన్ని నీట్‌గా ఆర్గనైజ్ చేసుకున్నాను. నాకు రోజు మొత్తంలో ఒక్క పావుగంటైనా అక్కడ స్పెండ్ చేయాలని ఉంటుంది. ఎందుకంటే
ఆ మొక్కలను చూస్తూ మన పని చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. మాకుండేది చాలా చిన్న బాల్కనీ అండి. అందువల్లనే నేను ఎక్కువ మొక్కలనైతే పెట్టుకోలేకపోతున్నాను. కానీ నాకు ఉన్నంతలో నేను కొన్ని మొక్కలనైతే పెట్టుకోగలిగాను. మీరు కూడా అలానే ఇంట్లో కొన్ని మొక్కల్ని పెంచుకోండి. మనకు ప్రశాంతంగా ఉంటుంది. తర్వాత మన హెల్త్ కూడా బావుంటుంది. మనకు పాజిటివ్ వైబ్స్ కూడా వస్తాయి. మనకి ఏదైనా బాధ అనిపించిందనుకోండి, అలా గార్డెన్‌కి వెళ్ళి అంటే 4, 5 మొక్కలున్న చిన్న గార్డెన్ అనమాట. అలా గార్డెన్‌కి వెళ్ళి కొంచెం టైమ్ స్పెండ్ చేయండి. పూల మొక్కలైతే పూలను చూస్తూ ఎక్కువగా క్రోటన్స్ ఉన్నాయనుకోండి, వాటిని కట్ చేస్తూ, షేప్ అప్ చేస్తూ, ఎక్కడైతే బాగోలేదో వాటిని డ్యామేజ్ అయిన వాటిని తీసుకుంటూ ఉంటే, మనకు టైం అనేది దాని మీద డైవర్ట్ చేస్తాం కదండీ! దానివలన మనకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. మనకు ఏదైతే నెగెటివ్‌గా అనిపించిందో దాన్ని మర్చిపోయి, ఈ పని మీద మనం కాన్సంట్రేట్ చేస్తాము. ఏదైనా పచ్చదనం వలన అనేది మనకు చాలా లాభాలున్నాయండి. అది పెద్ద పెద్ద చెట్లు, మొక్కలు, పార్క్‌కి వెళ్ళక్కర్లేదు. మన ఇంట్లో ఉండే చిన్న గార్డెన్ అయినా మనం నీట్‌గా చూసుకుంటే అది చాలా ప్రశాంతతనిస్తుంది మన మనసుకు. అందువల్లనే నాకున్న ఈ చిన్న గార్డెన్‌నే నేను నీట్‌గా పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నాను. మొత్తం అంతా అక్కడ మొక్కలనన్నిటిని తీసేసానండి. తర్వాత అక్కడ వేసుకున్న గ్రీన్ మ్యాట్ అంతా కూడా మట్టయిపోయింది. దాన్ని మొత్తం క్లీన్ చేసేసి డ్రై చేసేసాను. మేడ మీద పెట్టేసాననమాట. అది వాష్ అయిపోయింది కదా! కొంచెం డ్రై అయిపోయిందనుకోండి మనకు తెచ్చి ఇక్కడ వేసేసుకోవచ్చు. ఈ ఎండలకి ఎంతసేపండి? ముందుగా మొక్కలన్నిటిని కిందన పెట్టేసాను కదా! చాలా మట్టిగా కనిపిస్తున్నాయండి. పైనంతా కూడా పట్టుకుంటే ఎంత డస్ట్ కనబడుతుందో ఆకుల పైన. అందుకనే మొత్తం ఆకులన్నింటిని కూడా ఇలా క్లీన్ చేస్తున్నాను. కొంచెం ఇవి థిక్‌గా ఉన్నాయి కనుక వాటర్ వేసి కొంచెం రబ్ చేయొచ్చు. మిగిలినవి ఇలా వాటర్ వాటిని చిలికించొచ్చు. ఎందుకంటే అవి చాలా సెన్సిటివ్‌గా ఉంటాయి వాటి ఆకులు. అందుకని వాటి మీద నీళ్ళేసి చిలికించి వాటిని క్లీన్ చేసుకున్నానండి వాటి పైనున్న డస్ట్‌ని. ఇక్కడ నేను బాల్కనీలోని గ్రిల్స్ అన్నిటికి కూడా మెస్ వేయించేసానండి. దోమలు అవి రాకుండా అని. కాకపోతే డస్ట్ అంతా ఆ మెస్‌కి పట్టేసి చాలా చిరాకుగా అనిపించింది. దాన్ని కూడా వాష్ చేశాను. కొంచెం సోప్ వాటర్ తీసుకొని ఆ మెస్ మీద వేసేసి బ్రష్‌తోని నేను కొంచెం రబ్ చేసేసానండి. దానివల్ల డస్ట్ అయితే కొంతలో కొంత క్లీన్ అయింది. తరువాత నార్మల్ వాటర్ వేసి మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసాను. ఇక్కడ ఉండే బాల్కనీ చాలా చిన్నదండి. వాషింగ్ మిషన్ పెట్టిన తర్వాత అక్కడ నిలబడి మనం బట్టలు ఆరవేసుకోవటానికి కానీ, చిన్న ప్లేస్ అండి. చాలా చిన్న ప్లేస్. అక్కడ మనకి ఎక్కువగా ఏమి కూర్చొని వాష్ చేసుకోవడానికి కానీ, పెద్ద కార్పెట్స్ వాష్ చేయడానికి కానీ అవ్వదు. ఏదో ఒక బకెట్ పెట్టడానికైతే అవుతుందనమాట. అంత చిన్న ప్లేస్. దాన్ని మనం నీట్‌గా యుటిలైజ్ చేసుకోవాలి. అందుకనే నేనైతే ఎక్కువగా అక్కడ సామాన్లయితే పెట్టడానికి ఇష్టపడటం లేదు. మొక్కల్ని పెట్టుకొని వాషింగ్ మిషన్ అయితే పెట్టానండి. కార్పెట్ కానీ, బొంతలు కానీ, బెడ్‌షీట్స్ కానీ ఏవైనా ఉతకాలి అన్నా నాకిక్కడ ప్లేస్ సరిపోదండి. సో, నేనిక్కడ పెద్దది ఉంటుంది వాష్‌రూమ్. దాంట్లోనైతే నేను తీసుకొని వెళ్లి ఉతుకుతాను. ఇక్కడ స్పేస్ ఎక్కువ ఉండడం వల్ల డస్ట్ కూడా ఎక్కువగా కనిపిస్తుంది. అందుకని నేను వారానికొకసారి అలా క్లీన్ చేద్దాం అనుకుంటా కానీ టైం అయితే కుదరటం లేదండి. అందుకని ఈసారి నెలకొకసారైనా మొత్తం అవన్నీ క్లీన్ చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకు అనంటే వచ్చే డస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మొక్కలనన్నిటిని కడిగేశాను. పైన ఆరబెట్టిన నా గ్రీన్ మ్యాట్ కూడా మొత్తం ఆరిపోయింది. సో, నేను వెనకైతే వేయటం లేదండి. దానివల్ల నాకు ఎండైతే ఎక్కువగా తగలక మొక్కలు పాడవుతున్నాయి. సో, అందుకనే వెనక గ్రీన్ మ్యాట్ వేయకుండా వీటన్నిటిని కిందన గ్రీన్ మ్యాట్ వేసేసి మొత్తం అన్ని మొక్కలను అలా పెట్టేశాను. ఇంకా నేను కుండీలు తీసుకోవాలండి. అన్నీ ఒకలాంటివే కొంచెం మంచివే తీసుకోవాలి. కొన్ని అప్పటికప్పుడు తీసేసుకున్నా కానీ కొన్నిటికైతే లేవు. ఇక మార్కెట్ వెళ్ళి ఈరోజైతే తీసుకొనొద్దాం అనుకుంటున్నాను. సో, ముందు వేటిని ఎక్కడ పెట్టాలి అని ప్లేస్ చేసేసుకున్నాను. ఇంకా బాగా డెకరేట్ చేసుకోవచ్చు. నేను తర్వాత వచ్చే వీడియోస్‌లోని ఏమైతే కొన్నాను గార్డెన్‌కి కావాల్సినవి, ఎలా డెకరేట్ చేశానని చూపిస్తాను. ప్రస్తుతమైతే మొత్తం డస్ట్ లేకుండా మొక్కల ఆకులకు కానీ, అది ఉండే ప్లేస్‌ని గానీ నీట్‌గా క్లీన్ చేసేసుకున్నాను. ముందొచ్చే వీడియోస్‌లోని నేను గార్డెన్ ఎలా డెకరేట్ చేసుకున్నానో చూసేయండి. ఇప్పటి వరకు అయితే నేనిలా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇక ఈరోజు వెళ్ళి మొక్కలకు కుండీలను, ఆ చుట్టూ ఉన్న ప్లేస్‌ని నీట్‌గా డెకరేట్ చేయడానికి కొన్ని వస్తువులను తీసుకోవాలి. ఇక టైం చూస్తే 4:30 అయింది. ఇక అక్కడ చిన్న బాల్కనీ కావటం వల్ల ఆ మెస్ అది అంతా కడిగేటప్పుడు కొంచెం బట్టలు తడిచిపోయాయి. వెళ్ళి డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకున్నాను. నా మాస్టర్ బెడ్‌రూమ్‌లోని ఈ కబోర్డ్‌నయితే సర్దుదామని మొత్తం అన్నిటిని తీసి మంచం మీద పెట్టేసుకున్నాను. ఈ కబోర్డ్‌లో అన్నీ కొత్త శారీస్‌కి ఫాల్స్ వేయించినవి,
తరువాత నేను మొన్న ఆఫర్‌లో వచ్చినప్పుడు కొన్ని డ్రెసెస్ తీసుకున్నానండి. వాటిని పెట్టుకుంటున్నాను. ఎందుకంటే మనకు ఆఫర్‌లో వచ్చినప్పుడు ఎంతో కొంత డిస్కౌంట్ వస్తే తగ్గుతున్నాయి కదండీ! అలాంటప్పుడు కొన్ని డబ్బులు ఉన్నాయి. మనం పక్కకి బడ్జెట్ తీసుకుంటాం కదా! వాటిలో ఉన్నప్పుడు తీసుకున్న డబ్బులను మాత్రమే నేను స్పెండ్ చేస్తాను. వేరుగా మళ్ళీ వాటికి ఎక్కువ ఖర్చయితే నేను పెట్టను. నేనక్కడ కబోర్డ్ సర్దుతూ ఉన్నప్పుడు మా బాబుకైతే బట్టలు మడత పెట్టమని చెప్పానండి. తన బట్టలనైనా కనీసం సర్దుకోమని చెప్పాను. మార్నింగ్ ఆరబెట్టిన బట్టలన్నిటిని కూడా తీసుకొని వచ్చి అలా మ్యాట్ వేసుకొని అన్నీ వేసుకున్నాడనమాట. తన డ్రెసెస్‌ని ఎలా మడత పెట్టుకోవాలి టీ షర్ట్స్‌ని అని చెప్పి నేనొకటి తిరగవేసి మొత్తం మడత పెట్టడం అయితే చూపించానండి. చూపించి మళ్ళీ అది తీసేసాను. ఇలా అయితే మడత పెట్టుకో అని చెప్పి. తను ట్రై చేయాలండి. పిల్లలకు సమ్మర్ హాలిడేస్ వచ్చినియి కదా! వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవటం మనం కొంతలో కొంతైనా నేర్పించాలి. లేదు అనంటే టీవీకి, ట్యాబ్‌కి వాళ్ళు అలవాటు పడిపోతారు. ఇంకా స్కూల్ స్టార్ట్ అయ్యేటప్పటికి వాళ్ళకి బద్ధకం అనేది వచ్చేస్తుంది. ఇప్పటి నుంచి పిల్లలకు మనం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం నేర్పించాలండి. 10 ఇయర్స్ దాటిన పిల్లలకైతే ముఖ్యంగా ఇప్పటి నుంచి పనులను చేసుకోవటం నేర్పించండి. మనకి ఇంట్లో పనులన్నీ చేయనవసరం లేదు. కనీసం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటే మనకు చాలా టైం సేవ్ అవుతుంది. ఈ సమ్మర్ హాలిడేస్‌లోని మనం ఈ విధంగా ప్లాన్ చేసుకొని, వాళ్ళకి పనులు చిన్న చిన్న పనులను చెప్తూ ఉంటే వాళ్ళకి కూడా బోర్ కొట్టదు. బోర్ కొట్టకుండా ఉంటే టీవీని కానీ, ట్యాబ్స్‌ని కానీ వాళ్ళు ఎక్కువగా చూడరు. ఇలా పనులను షేర్ చేసుకోవటం వలన చాలా తొందరగా కంప్లీట్ అయిపోతాయి కదా! అప్పుడు ఎక్కువ టైం మిగులుతుంది. ఫ్యామిలీ మొత్తం కూడా టైంని ఎక్కువగా స్పెండ్ చేయవచ్చు. ఇలా మా వాడు టీ షర్ట్స్‌ని మడతపెట్టి, తనకు తాను పనులు చేసుకోవడం మీకు నచ్చిందా? అయితే మీరు కూడా ఇంట్లో పిల్లలకు ఇలానే చిన్న చిన్న పనులను చెప్పండి. ఒక చిన్న లైక్ అయితే తన గురించి ఇచ్చేయండి. మర్చిపోవద్దు. ఇక ఒక చిన్న కామెంట్ కూడా ఇచ్చేయండి. ఆ కామెంట్ వల్ల తనకి మంచి పాజిటివ్‌గా అనిపించి, ఇంకా తన పనులను తను చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఈ ఎండాకాలంలో మనం చాలా పనులను చేసుకోవచ్చని చెప్పాను కదండీ! ఇలా అయితే నేను గార్డెన్‌ని క్లీన్ చేసుకున్నాను. తర్వాత వడియాలు, అప్పడాలు, ఊరగాయలు ఎవరైనా పెట్టుకోవాలి అని అనుకుంటే, ఈ టైంలో పెట్టుకుంటే కూడా మీకు చాలా బావుంటుంది. ఎక్కువ టైంని మీరు వేస్ట్ చేయడానికైతే వీలుండదు. కొంతలో కొంత టైం మనకు సేవ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. ముందొచ్చే వీడియోస్‌లో కూడా నేను ఇంకా సమ్మర్‌కి ఎలా ప్లాన్ చేసుకోవచ్చు రోజంతటిని అని చెప్పి మీకొక వీడియో చేద్దాం అనుకుంటున్నానండి. మీరైతే ఈ సమ్మర్‌లో ఎలాంటి పనులను ప్లాన్ చేసుకుంటారు? క్లీనింగ్ అయితే పెట్టుకోకండి. ఎందుకంటే మనకు చాలా చిరాకుగా ఉంటుంది చెమట పట్టేసి. సో, అందుకని ఎలాంటి పనులను ప్లాన్ చేసుకుంటారు క్లీనింగ్ కాకుండా అనేది ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. ఇక ఈ పనులన్నీ అయ్యేటప్పటికి పావుతక్కువ 6, 6 అయిపోయిందండి. ఇంక మేడ మీదకి వెళ్ళేటప్పటికి కొంచెం చిన్న చినుకుల్లా పడ్డాయి. క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది కదా! కొంచెం అలా వాక్ చేసి కిందకు వచ్చి క్రిస్పీ కార్న్ అయితే చేసి పెట్టాను బాబుకి స్నాక్స్ లాగా. ఎలా చేశాననేది షార్ట్స్‌లో అప్‌లోడ్ చేస్తాను.